క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు. మనకి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మను దైవవాక్యము ధ్యానించటకై ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటగా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా అనేకులు కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. రండి, తల్ల వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడైన దేవా, నీకు వందనములు. లెంటులోని మొదటి ఆదివారము ఈ జనరల్ సరణిలో దేవుని వాక్యము ధ్యానించటకై మీ పరిశుద్ధ వాక్కును మేమందరము కూడా పరిశోధించటకై, పరిశీలించటకై, మాకు కావలసినటువంటి అందలి పాఠవమును తెలుసుకున్నటకై పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మా సొంత ఆలోచనలు, ఊహలు, జ్ఞానము పనికిరాదు నాయన. మీరే మీ వాక్యము ధ్యానించు శక్తిని మాకు దయచేయమని, దానిని స్వీకరించి ఆ చొప్పున జీవించేటువంటి శక్తిని కూడా మాకు ఇమ్మని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పేరున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మనము 1-2 వచనాలు చదువుదామండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అలాగే స్వార్థ పాఠ్యభాగముగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఏర్పాటు చేయబడింది. ఇందు నుంచి 3 వచనాలు మనం చదువుదామండి. మొదటి 3 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం లెంటులోని మొదటి ఆదివారానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటంటే, మనము దీనికంటే ముందు వచ్చినటువంటి ఆదివారాలను వరుసగా ఏం చెప్పుకున్నాం? సెప్తుయగేసియా ఆదివారం అంటే 70వ రోజు అనుకున్నాం. తర్వాత సెక్సాగేసిమా ఆదివారం అంటే 60వ రోజు అనుకున్నాం. ఆ తర్వాత క్వింక్వాగేసిమా ఆదివారం అనుకున్నాం, అంటే 50వ రోజు అని. తర్వాత భస్మ బుధవారం వచ్చింది. ఇప్పుడు లెంట్లోని మొదటి ఆదివారం. దీనిని కూడా క్వాడ్రాగేసిమా ఆదివారం అంటారు, అంటే 40వ రోజు అని అర్థం. వరుసగా 70, 60, 50, 40వ రోజు అని చెప్పుకుంటూ వస్తారు. అయితే యథావిధిగా అలాగే రోజులు ఉంటాయంటే కాదు, గౌరవపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి నామకరణం అది. ఈ ఆదివారానికి ఒక పేరు కాలక్రమంలో సంఘం ఏర్పాటు చేసింది. దాని పేరు ఏంటంటే ఇన్వోకావిట్ ఆదివారము. ఇన్వోకావిట్ అనేటువంటి మాట ఇన్వోక్ అనే పదం నుంచి వచ్చింది. అంటే కాలపాన్, మొర్రపెట్టుట, ప్రార్థించుట అనేటువంటి తెలుగు భావములు దీనిలో తెలుస్తాయి. ప్రారంభ గీతం కూడా కీర్తనల నుంచి 91వ సంకీర్తన, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే సంకీర్తనను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా చదువుబడినటువంటి లేఖన భాగంలో సువార్త యేసుక్రీస్తు వారు అరణ్యంలో బాప్తిస్మము వెంటనే 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన శోధింపబడినటువంటి సందర్భము ఇవ్వబడింది. కనుక ఈ శోధనకు సంబంధించినటువంటి విషయాలను మనము ఈరోజు పరిశీలన చేద్దాం. 3 రకాల శోధనలు చెప్పబడ్డాయి. ఒకటి, అపవాది ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడే ఆహారం చేసుకుని తిని రాళ్ళు రొట్టెలని అంటాం.
రెండవది దేవాలయము, మూడవది ఒక ఎత్తైన శిఖరము. ఇలా 3 చోట్లకు తీసుకొని వెళ్ళి శోధిస్తాడు. 3 విషయాలు మాత్రమే ఖచ్చితంగా మత్తయి సువార్తికుడు రాశాడు, లూకా సువార్తికుడు కూడా అలాగే రాశాడు. మత్తయి సువార్తలో ఇలా 3 మాత్రమే ఎందుకు చెప్పాడు? ఈ 3 అనే ప్యాట్రన్ ఏమైనా మత్తయి సువార్తలో ఉందా అని మనం పరిశీలన చేస్తే కొన్ని సంగతులు నిజంగానే ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మొదట మార్కు సువార్తికుడు ఒక మాటలో దీన్ని అంతని కూడా తెలియజేస్తాడు. యోహాను సువార్తికుడు శోధనల గురించి నేరుగా చెప్పలేదు, కానీ ఆ శోధన జరిగింది, ఆయన ఉపవాసం ఉన్నాడు అనేటువంటి విషయాలను కొంత ఇండైరెక్ట్ వేలో మనకు తెలియచేస్తూ ఉంటాడు. శిష్యులు ఆయనను కనుగోవటం మొదలైనటువంటి సంగతుల ద్వారా తెలియచేస్తుంటాడు. దీనిని బట్టి శోధనలు 3 రకాలు. 2, యేసుక్రీస్తు వారు తన మరణాన్ని గురించి ముమ్మార్లు తెలియజేశాడు. అలాగే గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు వారు 3 సార్లు ప్రార్థన చేసిన సంగతిలో రాయబడింది. పేతురు దానికంటే ఆ తర్వాత 3 సార్లు బొంకటం కూడా మత్తయి సువార్తికుడు రాశాడు. తర్వాత ఇక్కడ స్థలాలు కూడా చాలా ప్రత్యేకంగా తెలియజేస్తాడు. యేసుక్రీస్తు వారిని ఎక్కడెక్కడ శోధించారనే, సాతానుడు శోధించాడనేది ప్లేస్ని ఒక అధోన్నత స్థితి నుంచి ఒక నిమ్నోన్నత స్థితికి తీసుకొని వెళ్ళి చూపిస్తాడు. కనుక మొదటిది చాలా తక్కువ ప్లేస్లో, అంటే అరణ్యంలో, ప్రజలెవరు ఉండనటువంటి పెద్ద విలువ లేనటువంటి ప్రాంతాన్ని అక్కడ మొదట శోధించాడు. అక్కడి నుంచి తర్వాత దేవాలయం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. చూడండి, అక్కడ జనం లేని చోటు నుంచి, విలువ లేని చోటు నుంచి ఒక విలువైన చోటుకు తీసుకొని వెళ్ళాడు. దానికంటే ఇది చాలా శ్రేష్టమైన, ఉన్నతమైనదిగా. ఇక్కడి నుంచి ప్రపంచమంతా కనపడే ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు, శిఖరం మీదకి. కనుక ఈ స్థలాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి, అరణ్యము, దేవాలయ శిఖరము, ఎత్తైన కొండ శిఖరము, మెల్లమెల్లగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానున్నాడా, బయటికి కూడా వస్తూ ఉండేవాడా? ఇది మనకెట్టా తెలిసిద్ది? ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తెలిసిద్ది. అప్పుడు ఆయనకి శిష్యులు ఎవరున్నారు చూడటానికి కదా, మనకు తెలియదు. కానీ సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, ఆయన తనను గూర్చిన విషయాలను, ఆనవాలును ఆయన గ్రంథములో మనకు అనుగ్రహించాడు. దానిని మనం జాగ్రత్తగా పరిశోధించడం ద్వారా, జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం తెలుసుకోగలం. అవును, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఎక్కడో అరణ్యంలో ఒకే చోట ఉన్నాడా అంటే, ఆ అరణ్యం కూడా ఎక్కడుంది, ఆ అరణ్యంలో ఎక్కడున్నాడు, ఆ అరణ్యం ఏది అని మనం చూస్తే యోహాను సువార్త మనం ఒకసారి తీయాల్సి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. దీన్ని చదవక ముందు ఒక మాట చెప్తాను. మిగిలిన 3 సువార్తికులు 40 రోజులు ఆయన అరణ్యంలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తారు. అరణ్యంలోనే ఉండి సాతాను చేత శోధింపబడ్డాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, సాతానుతో శోధింపబడ్డాడు అని తెలియచేస్తారు. కానీ యోహాను దీనిని చాలా అంటే పరోక్షంగా చాలా చక్కగా తెలియచేస్తాడు. నేను అందుకే ఇందాక నుంచి యోహాను సువార్తలో పరోక్షంగా యేసుక్రీస్తు వారి యొక్క శోధనలు తెలియజేయబడ్డాయన. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనంలో 29వ వచనం మన్నించండి, 29వ వచనం నుండి 34వ వచనం వరకు యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చిన సందర్భం ఉంది. అక్కడ మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయనకి బాప్తిసం ఇవ్వటానికి కాస్త వెనకాడాడు. ఆ టైంలో ఆయన నీతి యావత్తు జరగటానికి ఇలా ఇవ్వు అని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. కనుక బాప్తిసం ఇచ్చిన రోజు, ఆ బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దిగివచ్చింది. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి అరణ్యంలోనే 40 రోజులు ఉన్నాడు అనేది మనకు 3 సువార్తలను చూస్తే తెలిసింది. కానీ ఇక్కడ మళ్ళా 35వ వచనం చూడండి, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఏమండి, బాప్తిసం తీసుకున్న తర్వాత మరొక రోజు, అది వెంటనే అయి ఉండొచ్చు, ఇంకా వేరే కొద్ది రోజులు అయి ఉండొచ్చు, ఆయన మళ్ళా ఈ బాప్తిసం ఇచ్చి యోహాను
బాప్తిస్మిచ్చుచున్న ప్రాంతం నుంచి వెళుతుంటే చూచి తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మరోసారి తను ముందుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మళ్ళా నొక్కి వక్కాణిస్తున్నారు. వెంటనే అక్కడున్న శిష్యుల్లో ఇద్దరు ఆయన వెనక వెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఎక్కడైతే ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడో, ఎక్కడైతే అపవాది శోధించడానికి సిద్ధంగా ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు ఎక్కడికైతే అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడో అక్కడ ఉన్నాడనమాట. అక్కడికి వెళ్తున్నాడనమాట. అక్కడికి వెళ్తున్నాడంటే అక్కడికి వచ్చి వెళుతున్నటువంటి సంగతి జరుగుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళటం అనే సంగతి జరుగుతుందని. కాబట్టి దీని ద్వారా బాప్తిస్మిచ్చి యోహాను ఏ ప్రాంతంలోనైతే బాప్తిస్మిచ్చాడో ఆ ప్రాంతంలో ఉన్న అరణ్యములో ఒక చోట యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు 40 రోజులు. దీని ద్వారా మనకు స్పష్టంగా అది తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇంకొక సాక్ష్యాన్ని చూపిస్తాను ఇక్కడ. చూడండి, మార్కు సువార్త తీయండి. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 12-13 వచనాల్లో రాయబడింది కదా, ఇక్కడ చదువుతాను వినండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయాను. బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా ఇంకో రోజు అటు వచ్చాడనమాట. అంటే వైపు ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉంటూ బయటకు వచ్చి వెళ్తూ ఉన్నాడు. ఎటు ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఉన్న ప్రాంతంలోకి ఆ దారిని వచ్చి వెళ్తూ ఉన్నాడు. కనుక అక్కడ ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతోనూ ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండి అడవి మృగములతో ఆయన ఉండెను. అడవి మృగములతో ఆయన ఉండటం ఏంటండి? ఎవరికి తెలుసు ఈ సంగతి? సరే, అడవిలో మృగాలు ఉంటాయి కాబట్టి ఉన్నాడని ఊహించి మనం చెప్పుకోవచ్చు. కానీ దేవదూతల పరిచర్య చేస్తున్నారని ఎవరికి తెలుసు? మార్కు సువార్తికుడు ఎలా రాస్తాడు ఆ మాటలు? అతనికి సాక్ష్యం ఏంటి? అతనికి సోర్స్ ఏమిటి రాయటానికి? మార్కు సువార్తికుడికి సోర్స్ ఏంటంటే, మార్కు సువార్త తాను చూసి రాయలేదు. ఎక్కువగా పేతురు ప్రసంగాలు చేస్తుంటే ఆ ప్రసంగాలను నోట్స్ రాసుకున్నాడు. ఇతను ఒక పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ ఉండేవాడు వాటిని. అదే మార్కు సువార్త అయింది. పేతురు ప్రసంగాలే మార్కు సువార్త. అంటే పేతురు ఈ మాట చెప్పాడనమాట. మార్కు రాశాడంటే పేతురు చెప్పాడనమాట. మృగాలతోనూ ఉన్నాడు అక్కడ అడవిలో. అయితే అక్కడ దేవదూతలు కూడా వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నారు అని మార్కు సువార్తికుడు తెలియజేస్తున్నాడంటే ఆ మాటను పేతురు చెప్పాడనమాట. పేతురు చెబుతుంటే మార్కు రాసుకున్నాడు. ఇప్పుడు పేతురికి ఎలా తెలుసు అంటే యోహాను సువార్తకు మళ్ళీ వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవరు బాప్తిస్మిచ్చి యోహాను ఇదిగో లోక పాపను మోసుకొని గొర్రెపిల్ల అని చూపించగానే ఆయనతో పాటు ఉపవాసం ఉండే చోటికి ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఒకరు ఈ సువార్త రాసినటువంటి యోహాను, ఇంకొకరు పేతురు సహోదరు అనేటువంటి అంద్రేయ. వీళ్ళిద్దరిలో అంద్రేయ ఏం చేశాడంటే 41వ వచనంలో చూడండి, ఇతడు మొదట తన సహోదరుడని సీమోనును చూచి, అంటే పేతురును చూచి, మేము మెస్సియాని కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. అరణ్యములో ఉపవాసముతో ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు దగ్గరకి మొదట వచ్చి చూసిన అప్పుడు ప్రభు కూడా అన్నాడు కదండి, వచ్చి చూడండి అన్నాడు. బోధకుడా, మీరు ఎక్కడ కాపురం ఉన్నారు, మీరు ఎక్కడుండి ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఏమిటో చెప్తారా అంటే వచ్చి చూడండి అన్నారు కదా ప్రభు. వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళల్లో అంద్రేయ తన సహోదరుని కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి, పేతురు మేము చూసాం, మెస్సియాని కనుగొన్నాం. వాళ్ళకి మెస్సియా అని ఎలా తెలిసింది? ఎస్, అక్కడ యేసుక్రీస్తు వారికి జరుగుతున్న ఉపచారం, కాపుదల, ఇవన్నీ చూసినప్పుడు ప్రభువు వాళ్ళకి అనుగ్రహించాడు. కనుక వాటిని పేతురు ఎప్పుడో ప్రసంగం చేస్తూ ఆ ప్రసంగంలో చెప్పాడు. తాను కూడా వెళ్ళాడు, చూశాడు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఏ అరణ్యంలో? బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిచ్చిన దగ్గర ఉన్నటువంటి అరణ్యంలో, యోర్ధాను నదికి దగ్గరలో ఉన్న అరణ్యంలో ఆయన వచ్చి వెళుతూ ఉండగా వీళ్ళు చూచారు. ఆయన వెంబడించి వెళ్ళి ఆయనతో కూడా గడిపారు. మెస్సియా అని తెలుసుకున్నారు. ఇక్కడ మెస్సియా అనే మాట ఖచ్చితంగా చెప్పబడింది. కనుక ఏ మెస్సియా? మత్తయి సువార్తికుడు చెప్పే మెస్సియా ఏ మెస్సియా అంటే రారాజైనటువంటి మెస్సియా. ఇక్కడ
వీళ్ళు కనుగొనిన మెస్సియా ఏ మెస్సియా అంటే దేవుని చేత సేవకునిగా పంపించబడిన మెస్సియా. సేవకునిగా పంపించబడిన మెస్సియా. కాబట్టి సహోదరి సహోదరులారా, వీళ్ళందరి ఐ విట్నెస్ సాక్ష్యము యేసుక్రీస్తు వారి యొక్క శోధనల గురించి మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఇది మనం నమ్మవలసినటువంటి విషయం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమేమి తెలుసుకున్నాం, కొన్ని సంగతులు చెబుతున్నాడు. ఒకటి, నలుగురు సువార్తికులు యేసుక్రీస్తు వారిని అరణ్యంలో ఉన్నాడు, అక్కడ శోధింపడ్డాడని తెలియజేయబడింది. యోహాను సువార్తికుడు మాత్రం బాప్తిస్మిచ్చున్న అరణ్య ప్రాంతంలో, యోహాను బాప్తిస్మిచ్చే అరణ్య ప్రాంతంలో ఉన్నట్లుగా తెలియచేస్తాడు. 40 రోజులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లు అక్కడికి అందరూ రాశారు. 3వదిగా, 4వదిగా సాతానుడు శోధించినట్లుగా 3 తెలియచేస్తారు. 5వదిగా దేవదూతలు కూడా ప్రభువుతో అక్కడ ఉన్నారు, మృగాలు కూడా కొన్ని ఉన్నాయని తెలియచేయబడుతుంది. 6వదిగా ఆంద్రేయ, ఈ యోహాను సువార్త రాసినటువంటి యోహాను యేసుక్రీస్తు వారు వెనక వెళుతుంటే, ఏం వెతుకుతున్నారు మీరు అన్నప్పుడు, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావంటే, రండి వచ్చి చూడండి అని యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో 39వ వచనంలో ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు వెళ్ళి చూశారు. 7వదిగా వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అంద్రేయ మరి ముఖ్యంగా ఇంటికి వచ్చి తన సహోదరుడైన పేతురును కూడా తీసుకుని వెళ్ళి చూపించాడు. 9, దేవుడు పరీక్షిస్తాడు కానీ సాతానుడు పరిశోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, శోధన యొక్క స్థాయిని పెంచాడు. దానికి గుర్తుగానే బహుశా మత్తయి సువార్తికుడు వీటిని రాశాడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని 3 సార్లు మరొకరు శోధించారు. వాళ్ళు ఎవరంటే మత నాయకులు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి మాకు ఒక సూచన చెప్పమన్నారు. కానీ యేసుక్రీస్తు వారి ప్యాటర్న్ ఒకటే. ఆయన ఆయుధం ఏంటంటే వాక్యం ద్వారానే అపవాదికి సమాధానం చెప్పాడు, వీళ్ళకు కూడా సమాధానం చెప్తున్నాడు. యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 17వ వచనంలో వారికి ప్రభువు తెలియచేస్తూ ఆకాశం నుంచి సూచన అన్నారు కదా. కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయం 2వ వచనం, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియుదని, ఇలాంటి సూచనలు మీరు చెబుతారు కదా, ఇంకా మీకేం సూచన చూపించాలి అని అన్నాడు. అంటూ ఇది ఎక్కడి నుంచి తెలియజేశాడంటే ప్రభువు యోబు గ్రంథం 37:17లో చెప్పండి, దక్షిణపు గాలి వీచుడు చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా. ఈ విషయాలను అక్కడ ఉదయాస్తమయాలను గురించి, కొన్ని మార్పు చేర్పుల గురించి, ప్రకృతిని గురించి తెలియచేయబడుతుంది. రెండవసారి మళ్ళా వాళ్ళు శోధించారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఖచ్చితంగా రాశాడు మత్తయి. ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అన్నారు. దానికి ప్రభువు అక్కడే ఏం చెప్పాడంటే, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు వారిరువురు ఏకమై ఉంటారని తెలియచేస్తూ, ఆ మాటలు ఎక్కడ మాటలు ప్రభువు చెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉంటారు, వారిని పురుషునిగాను స్త్రీగాను దేవుడు నిర్మించాడు నరులను అని 5వ అధ్యాయంలో ఆదికాండంలో ఉన్నటువంటి సంగతిని కూడా కలిపి తెలియచేశాడు. 3వసారి శోధించడం మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రభువు వారు అక్కడ వాక్యాన్ని తెలియజేశాడు. ఏమని? అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని తెలియచేశాడు. ఇది ద్వితీయోపదేశకాండంలో నుంచి ప్రభువు తీసుకొని తెలియచేయడం జరిగింది. కనుక ఈ రీతిగా మత్తయి సువార్తలో ఈ 3 విషయాలు యేసుక్రీస్తు వారి విషయంలో వరుసగా ఏమేమి జరుగుతూ వచ్చాయో వాటిని తెలియచేశాడు. ఆ తర్వాత మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూడాలండి. యేసుక్రీస్తుని శోధించటానికి తీసుకొని వెళ్ళింది ఎవరు? ఆత్మ అని రాయబడింది కదా. పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళాడా,
లేదా ఒక ప్రతి వ్యక్తిలో కూడా వ్యక్తిగతమైన ఆత్మ దేవుడు ఇచ్చాడు కదా, ఆ ఆత్మ తీసుకుని వెళ్ళిందా యేసుక్రీస్తు వారిని? లేక దురాత్మ అపవిత్ర ఆత్మ తీసుకుని వెళ్ళిందా? ఏ ఆత్మ తీసుకుని వెళ్ళింది? ఇక్కడ మార్క్సు వార్తను మనం చూస్తే మార్క్సు వార్తలో స్పష్టంగా తెలియజేస్తాడు. 1:12 వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకుని పోయాను. దేర్ ఈజ్ నో డౌట్. మత్తయి సువార్తలో ఆత్మ అని రాసిన చోట కూడా దాన్ని బోల్డ్ చేశారు, బాగా తిక్కుగా చేసి ప్రింట్ చేశారు ఆత్మ అనే చోట. అలా చేసింది పరిశుద్ధాత్మకే గుర్తు. కనుక శోధించబడటానికి అపవాది తీసుకుని అపవాది శోధించడానికి పరిశుద్ధాత్ముడే అక్కడికి తీసుకుని వెళ్ళాడు యేసుక్రీస్తు వారిని. ఈ విషయాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని శోధించాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, కనుక ఆయన్ని శోధించాల్సినంత అగత్యం ఏముంది అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. తద్వారా ఈ శోధన అనేటువంటి టాపిక్ ఇది నిజం కాదు, ఇది సత్యం కాదు, ఇది అబద్ధం అని ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక వీళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెడుతూ తెలియజేయబడేటువంటి, అంటే వాళ్ళకు కూడా ఒక రీజన్ ఉందండి. అదేంటంటే యోబు గ్రంథంలో ఎవరైనా నిరపరాధి శోధింపబడుతా మనం చూసామా అని ఎలీఫజ్ మాట్లాడతాడు యోబుతో. ఆ విషయాలను క్రోడీకరించి యేసుక్రీస్తు వారు శోధింపబడలేదు అని తెలియచేస్తాడు. కానీ 4 సువార్తికులు యేసుక్రీస్తు వారు శోధింపబడ్డాడు అని తెలియచేస్తున్నారు. యోహాను సువార్తికుడు ఒక పరోక్ష పద్ధతిలో తెలియచేస్తాడు. మిగిలిన 3 సువార్తికులు సినాప్టిక్ గాస్పెల్స్ ఖచ్చితంగా తెలియచేశాయి. కాబట్టి దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు కూడా అంటాడు, ఆయన శోధింపబడి, హెబ్రీ 4:15లో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని చెప్పబడింది. కాబట్టి స్నేహితులారా, మనము చూస్తున్నటువంటి ఈ శోధనలలో యేసుక్రీస్తు వారి శోధనలు ఖచ్చితమే, తప్పక జరిగాయి, లేదు అని ఎవరు చెప్పేటువంటి వీలు లేదు అని దీని ద్వారా మనం చూడవచ్చు. ఇక ఈ శోధనల గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. శోధన, పరిశోధన 2 మాటలు ఉన్నాయి. శోధన అంటేనేమో టెస్ట్ అంటే గీటు రాయి అని అంటాం చూసారా, బంగారం నాణ్యమైనదా కాదా అని తెలియచేయటానికి గీటు రాయి మీద గీసేవాళ్ళు. ఇప్పటి కాలంలో కొన్ని మెషినరీ వచ్చింది, వాటి ద్వారా చూస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఒక గీటు రాయి ఉండేది, దాని మీద గీస్తే నాణ్యత ఎంతో తెలిసేది. అది ఆ వృత్తి, ఆ పని చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, మనకి అంతగా తెలియకపోవచ్చు. ఆ గీటు రాయికి ఉండే పేరే, అలా చేయబడటమే టెస్ట్, అంటే అవునా కాదా తేల్చడం. కానీ బైబిల్లో అపవాది చేసేటువంటి శోధనకు పైరోజో అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. ఈ పైరోజో అనేటువంటి గ్రీకు పదం ట్రయల్, టెంప్టేషన్, టెస్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని తెలియచేస్తుంది, అర్థాలని. వాటికి శోధన అంటే ఖచ్చితంగా ఎవరినైనా ఒక ప్లేస్లో నుంచి త్రోసివేయటానికి, పడద్రోయటానికి, తప్పించటానికి చేసేటువంటి ఒక బలమైన ప్రయత్నము. ఇక్కడ ఈ మాటలో ఉండేటువంటి ఇంకొక అర్థం ఏంటంటే, ఈట గనక ఎలాగైతే లోపలికి నాటుకుపోతుందో అలా ఒక ప్రయత్నం బలంగా చేసి లోపలికి, అంటే చాలా దృఢంగా, ఖచ్చితంగా కావాలని చేసి ఒక వ్యక్తిని ఆ ఈటతో ఎలా చంపుతారో, నిలబడిన వాడిని చంపేస్తారో, పడిపోయేటట్టు చేస్తారో, అపవాది కూడా అలాగే తాను అనేకులను, పరిశుద్ధులను కూలత్రోయటానికి, పతనం చేయటానికి, దేవుని పిల్లలను నాశనం చేయటానికి, వారు దేవుని మహిమను స్వీకరించకుండా, దానిని పుచ్చుకోకుండా నశించిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. అయితే బైబిల్లో దేవుడు అబ్రహామును శోధించెను అనే మాట కూడా ఉంది. కానీ అక్కడ తెలుగులో శోధించెను అని రాసినా అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఎగ్జామిన్ అనేటువంటి అర్థం వస్తుంది. పరీక్షించుట అంటే ప్రూవ్ చేయుట అనేటువంటి
అర్థాలు దీనికి వస్తాయి. కనుక దీనికి డోకిమాజో అనే గ్రీకు పదం ఉపయోగించబడుతుంది. కానీ ఒక వ్యక్తిని పతనం చేయటానికి చేసే ప్రయత్నం, శోధన, దానికేమో పైరోజో అనే పదం ఉపయోగించబడుతుంది. ఈ డోకిమోజో అనే పదం దేవుడు చేసేటువంటి సంగతుల్లో ఏర్పాటు చేయబడుతుంది, రాయబడుతుంది. కాబట్టి దీనిలో ఒక వ్యక్తిని నశింప చేయటం అనేటువంటి భావన ఉండదు. ఒక వ్యక్తికి మేలు జరగాలని, ఆ వ్యక్తి మంచివాడు అని అతని పట్ల ఒక మంచి అవగాహన కలిగించడానికి, అతని యొక్క నాణ్యత, వస్తువు యొక్క నాణ్యత తెలియచేయడానికి ఎలా పరీక్షిస్తారో అలా ఒక వ్యక్తి యొక్క మంచి గుణం, మంచి లక్షణం నిరూపించడానికి చేయబడేటువంటి ప్రయత్నమే ఈ డోకిమోజో అనేటువంటిది. మీరు తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకుల విషయంలో ఒక పరీక్ష జరగాలని తలంచారు. అంటే వారు మంచివాళ్ళ కాదా అని పరిశోధన చేయటం, తెలుసుకోవటం, ప్రూవ్ చేసుకోవటం. దీనికి డోకిమోజో అనే పదమే అక్కడ ఉపయోగించబడింది. అలాగే దెస్సలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై అని తెలియచేయబడింది. ఇక్కడ దేవునినే హృదయములను పరీక్షించు అనే చోట డోకిమాజో అనే పదం. పరీక్ష అనేది పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, సంవత్సర కాలంలో వాళ్ళు చదువుకున్న వాళ్ళ నాణ్యత ఎంత, వాళ్ళకి ఎంత జ్ఞానం లభించింది, ఎంత స్వీకరించగలిగారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అని తెలియచేయటం కోసమై ఒక క్లాసులో ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైనటువంటి పరీక్ష ఏర్పాటు చేయబడుతుంది. అది పిల్లలను ఫెయిల్ చేయటానికి కాదు, పిల్లల యొక్క జ్ఞానం యొక్క స్థాయి ఎంత ఉంది అనేది తెలియచేయటం కోసం ఉపయోగించేది. ఇక యాకోబు పత్రికలో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని యాకోబు తెలియచేస్తాడు. అంటే ఈ వచనంలో కూడా పైరోజో అని ఉపయోగించబడింది. పైరోజో అంటే సాతాను చేసేటువంటి క్రియ, ఆ పదం ఉపయోగించబడింది. కానీ దేవుడు అనే మాట కూడా ఇక్కడ ఉంది కాబట్టి దేవుడే అలాంటి నాశింపజేసేటువంటి పని చేస్తున్నాడంటే కాదు. ఒక వ్యక్తి తనకు తానే ఏమవుతాడంట, యాకోబు అంటాడు, మీ స్వకీయ దురాశల వలన ఏడ్వబడి శోధనలో ప్రవేశిస్తున్నాడంటారు. అంటే మనంతటా మనం మన స్వకీయ దురాశలతో శోధనలో ప్రవేశించి దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అని అంటూ ఉంటాం, దేవుని మీద ఆ నెపం నెడుతూ ఉంటాం. అలా అనవద్దని తెలియచేస్తూ ఇక్కడ ఆ మాటలకు పైరోజు అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి స్నేహితులారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి భావం, మనము దేవుడు ఒక వ్యక్తిని పరిశోధించేది, పరీక్షించేది వాని గొప్పతనాన్ని బహిర్గతం చేయటానికే, వాని భక్తిలో ఉన్నటువంటి నాణ్యతను బహిర్గతం చేయటానికే. కానీ అపవాది పరిశోధించేది, శోధించేది ఎందుకంటే ఒక వ్యక్తిని నశింప చేయటానికి, అతనికి ఉన్నటువంటి పరిశుద్ధతను, భక్తిని నాశనం చేసి అతనిని పాపిగా నిరూపించడానికే అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ యేసుక్రీస్తు వారి యొక్క శోధనలో ఆయన 40 రోజులు అక్కడే అరణ్యంలో ఉన్నాడని చెప్పేసి అన్నారు కదా. ఈ 40 రోజుల్లో ఒక మాటను మనం ఇక్కడ చూద్దాం. ఆయన 40 రోజులు అరణ్యంలోనే ఉన్నాడా? కనుక మొదటి శోధన శరీర సంబంధమైంది, రెండవది ఏ సంబంధమైంది? దేవాలయం శిఖరం దగ్గర తీసుకెళ్ళి దూకు, వీళ్ళందరూ నిన్ను పట్టుకుంటారు కదా దూతలు, అప్పుడు చూసి నమ్ముతారు జనం అని అన్నాడే, అది రెండవది. అది స్పిరిచువల్ టెంప్టేషన్. బహుమానాలు ఇవ్వటానికి మనలను రూఢి చేసుకుంటూ ఉంటాడు. కానీ సాతానుడు పతనం చేయటానికి, నశింప చేయటానికి శోధిస్తూ ఉంటాడు. ఈ విషయాలు మనం ఇంతవరకు చూసామండి. ఇక మొదటి శోధన, ఈ 3 శోధనలను 3 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫిజికల్, శరీర సంబంధమైన శోధన. అంటే దీనికి చాలా రకాలైన భావాలు చెప్పుకోవచ్చు. ఇది ఇశ్రాయేలీల అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నదానికి గుర్తుగా ఉంటుంది. తర్వాత ఆదాము అవ్వలు శోధింపబడినటువంటి ఏదేను తోటకు గుర్తుగా కూడా అరణ్యాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఆకలితో
మొదలైన దప్పికతో ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి శోధించారు. అలా యేసుక్రీస్తు వారు కూడా సాతాను చేత శోధింపబడ్డాడని ఇలా అనేక రకాలైన పోలికలను పోల్చి యూదుల రబ్బీలు తర్కించుకుంటూ ఉండేవారంట. ఆ తర్కించుకున్నటువంటి వాటిని వ్రాసినటువంటి గ్రంథాలలో ఈ సంగతులు మనకి తెలియచేయబడుతుంటాయి. మూడవదిగా, ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఈ లోకం అంతా, నువ్వు నాకు నమస్కారం చేయమని చెప్పింది. ఇది ఒకేషనల్ టెంప్టేషన్. యేసు క్రీస్తు వారి యొక్క పనికి సంబంధించిన, ఆయన చేయటానికి వచ్చినటువంటి ఆయన పనికి సంబంధించినటువంటి శోధన. సాతానుడు చాలా టాలెంట్గా యేసుక్రీస్తు వారిని ఇలా శోధించాడండి. మొదటి శోధనకు సంబంధించి మనము కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నటువంటి విషయము. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని అనేను. ఇది మొదటిది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సంబంధించినటువంటి సంగతి మొదట అపవాది శోధించాడు. యేసుక్రీస్తు వారి శరీరానికి సంబంధించినటువంటి విషయాన్ని మొదట శోధించడం జరిగిందండి. అంటే ఆహారం, ఆకలి 40 రోజుల నుంచి లేదు, లేదా ఏమాత్రం తిన్నాడో తినలేదో. యూదుల ఉపవాసాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. నిన్న భస్మ బుధవారం సంబంధించినటువంటి వీడియోల్లో ఆ విషయాన్ని నేను కొంత తెలియచేయడం జరిగింది. కనుక యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాసం మొత్తం మీద ఆయన ఆకలితో ఉన్నాడని, అంటే తట్టుకోలేని ఆకలి. ఎలాగుంటుందంటే, కొంతమంది ఒక పూట ఆహారం లేట్ అయితేనే చచ్చిపోతానంటారు, ముందు భోజనం పెట్టండి అంటారు. 40 రోజులు ఉంటే ఇంకెలా మాట్లాడతారు? కనుక అలాంటి తట్టుకోలేని ఆకలి, చచ్చిపోతాడేమో అన్నంత పరిస్థితి ఉండవచ్చు. అపవాది ఆకలిని కారణంగా చూపించి ఆయనను రాళ్ళు రొట్టెలుగా చేసుకో అని సలహా ఇస్తున్నాడు. అంటే అక్కడున్న ఒక అవకాశాన్ని చాలా తెలివిగా అపవాది ఉపయోగించుకుంటున్నాడు. అపవాది చాలా తెలివి కలిగిన వాడు. యుక్తులను ఉపయోగించి ప్రభువు మీద ఇలాంటి శోధనను చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అతడు చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆ అరణ్యంలో ఆకలైతే ఏమైనా కందమూలాలు ఉండొచ్చు, చెట్లు చేమలు చాలా ఉంటాయి, వాటిలో ఫలాలు ఉండొచ్చు. కాబట్టి తినడానికి ఏదైనా కానీ దొరకవచ్చు. కానీ అంత మాత్రాన వెళ్ళేవి తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా, అటువైపు చూడుకోకుండా, న్యాచురల్ ఫుడ్ వైపు చూడకుండా, కృత్రిమంగా నీవు చేసుకో, నీ చేతి దగ్గరలో నుండి నువ్వు కష్టపడటం దేనికి? ఏమాత్రం ఆలస్యం చేసినా చచ్చిపోతావు, లేనిపోయింది. నీ శరీరం అలా ఉంది కనుక నీలో ఎదురిగి శక్తి ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇమ్మీడియట్లుగా నువ్వు నీ చేతికి అందిన రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినేసేయి, ఆహారంగా తినేసేయి అన్నట్లుగా తెలియచేస్తున్నాడు. ఇంత తెలివిగా చెబుతున్నాడు. ఇంత తెలివిగా అపవాది భౌతిక విషయాలను ప్రధానంగా చేసి మాట్లాడుతున్నాడు. ఆహారం అనేది ప్రాథమిక అవసరతల్లో, ప్రైమరీ నీడ్స్లో కూడు, గుడ్డ, నీడ అంటారు కదా, వీటిలో మొట్టమొదటిది ఆహారం ప్రతి జీవికి. అయినంత మాత్రాన దేవుని వాక్యము దానికంటే తక్కువది కాదు, దానికంటే శ్రేష్టమైన దేవుని వాక్యము. కాబట్టి ఇక్కడ అపవాది దేవుని వాక్యం కంటే దేనికి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాడంటే భౌతిక సంబంధమైన ఆహారానికి ప్రాధాన్యతనివ్వమని ప్రోత్సహిస్తున్నాడు. దానికి రీజన్ చూపిస్తున్నాడు. నీలో ఆకలి ఉంది, ప్రమాదం చూపిస్తున్నాడు, నువ్వు చచ్చిపోతావు, అవకాశం చూపిస్తున్నాడు, రాళ్ళు దగ్గరలో ఉన్నాయి, ఒక సలహా ఇస్తున్నాడు. నీలో శక్తి ఉంది, దేవుని కుమారుడు, నువ్వు నిజంగా దాన్ని చేసుకోగలవు. తర్వాత ఒక బెట్టు పెడుతున్నాడు అనమాట. అంటే రోషం పుట్టిస్తున్నాడు. దేవుని కుమారుడు అయితే అనేమాట, అయితే అనేమాట. అంటే ఆ మాట వినగానే నేను కాదనుకున్నావా, చేస్తాను చూడు అని రోషంతో రెచ్చిపోయి చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలా చేశాడు. లోకంలో చాలామంది ఆహారం కోసం దేవునిని పోగొట్టుకున్నవాడు, విలువైన సంగతులు పోగొట్టుకున్నవాడు. మన ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు కదా, అంతే కదండి. మరి ఏశావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా ఆహారం కోసం మార్తమ్మ శరీర సంబంధమైన ఆహారమే ప్రధానంగా పనిచేస్తూ ఉంది.
కానీ మరియమ్మ ఆత్మ సంబంధమైన జీవాహారాన్ని కూర్చొని భుజిస్తూ ఉంది. ఆల్రెడీ ప్రభువు తెలియచేస్తుంటే, మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని ఆమె సొంతం చేసుకుంటూ ఉందన్నమాట. ఇలా మొదటి శోధన ద్వారా అపవాది యేసుక్రీస్తు వారిలో ఒక ఉత్సుకతను, పర్లేదులే చేసుకు తినేసేయచ్చు అనేటువంటి ఒక విధమైనటువంటి అనుకూలతను, వీటన్నిటిని కూడా తెలియచేస్తున్నాడు. వీటన్నిటికి తోడు అపవాది రుజువు కూడా తెలియజేస్తున్నాడు. అక్కడ గాలిలో నుంచి పూరేళ్ళు పుట్టించావు కదా, బండలో నుంచి నీళ్లు రప్పించావు కదా, బండలో నుంచి నీళ్లు రావటం ఏంది, ఆశ్చర్యం అద్భుతం చేసావు కదా, ఆకాశంలో నుంచి ఆహారాన్ని కుమ్మరించావు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేసి. అంటే మరొక వైపు దేవుని వాక్యాన్ని కూడా ఉపయోగిస్తూ ట్రిక్కీగా దానిని తప్పు విధానములో ఆలోచించేటట్లు, అవలంబించేటట్లు చేస్తాడు సాతానుడు. కనుక సహోదరులారా, దైవజనులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది నేటి కాలంలో వాక్యమే చెబుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. కానీ ఆ వాక్యము దాని సారాంశమునకు వేరుగా ఒక యుక్తిగా చెప్పబడి వాళ్ళకు అనుకూలంగా అది బోధించబడుతుంది. కానీ దేవుని వాక్యమే అని మనం నమ్ముతాం, దానివల్ల మోసపోతూ ఉంటాం. జాగ్రత్త. ఇలాంటి జిత్తులు ఎత్తులు అపవాది వేశాడు. వాడికి సంబంధించినటువంటి దైవ సేవకుల ముసుగులో, దేవుని వాక్యం చెప్పేవాళ్ళ ముసుగులో ఉన్నటువంటి అనేకులు, క్రైస్తవ్యం ముసుగులో ఉన్నటువంటి అనేకులు అలాగే చేస్తారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని ఆ సందర్భంలో ఎలా ఆలోచించాలో అలా ఆలోచించి వాడికి బుద్ధి చెప్పాడు. దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి 3వ వచనంలో, ఆహారము వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియచేశాడు. ప్రతి మాట వలన, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఇది మొదటి శోధన, జయించుట. అపవాది శోధన అంబులు ఈ రీతిగా మన మీద విసురుతూ ఉంటే, విశ్వాసి యేసుక్రీస్తు వారు చూపించిన మార్గంలో దేవుని వాక్యాన్ని సక్రమమైన రీతిలో ఆలోచించి, సక్రమమైన రీతిలో అవగాహన చేసుకొని, దానిని జాగ్రత్తగా అవలంబించి సాతాను శోధనను జయించగలవు. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యాన్ని సక్రమమైన విధానములో తెలుసుకోకపోతే, గుర్తించకపోతే, గ్రహించకపోతే, బోధించకపోతే మోసమే జరుగుతుంది. అంతకుముందు వాక్యం తెలియక మోసపోతే, ఇప్పుడు వాక్యం తెలుసుకుని మోసపోతాం. కాబట్టి పరిశుద్ధాత్మ మార్గంలో మనం వాక్యం తెలుసుకుందాం. అపవిత్రాత్మ చూపించే మార్గంలో మనం వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. రెండవదిగా అపవాది శోధించిన విధానం చూద్దాం. 4వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని తెలియచేశాడు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపకూడదు అని అపవాదికి తెలియచేశాడు. దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళాడంటే ఇది స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన శోధన, ఆత్మీయ శోధన. దేవుని యొక్క బిడలంగా, దేవుని పరిచారకులుగా ఉన్నటువంటి దైవజనులు సాతానుడు కల్పించే శోధనలను సక్రమంగా అర్థం చేసుకోలేకపోతే మనము ఆత్మీయమైనటువంటి మోసానికి గురవుతాం. మనం జీవాన్ని కోల్పోయి జీవం ఉన్నట్లుగా భ్రమించుకుంటూ నిత్య జీవాన్ని కోల్పోయిన వారిగా ఉంటాం. కాబట్టి ఈ రెండవ శోధన, స్పిరిచువల్ శోధన, ప్రతి విశ్వాసి విషయంలో, ప్రతి సేవకుని విషయంలో అపవాది తప్పక చేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మొదటి దాన్ని యోహాను తన పత్రికలో చెప్పినట్లుగా, లోకంలో ఉన్నదంతయు కేవలము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పినట్లుగా శరీరాశకు సంబంధించిన శోధనగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండవది నేత్రాశ అనేటువంటి శోధన. నేత్రములు,
నేత్రములు దీపము జ్ఞానమునకు సాదృశ్యంగా తెలియచేయబడుతుంది. జ్ఞానము యేసుక్రీస్తు స్పిరిచువల్. కాబట్టి ఇది స్పిరిచువల్ టెంప్టేషన్. ప్రభువును దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఎత్తైన ఆ ముందున్నటువంటి శిఖరం మీద నుంచి దూకమని సలహా ఇస్తున్నాడు. నువ్వు దూకితే నీకేం కాదు, దేవదూతలు ఉన్నారు కదా, కనుక వాళ్ళందరూ వచ్చి నీకు సేవ చేస్తారు. చాలా తెలివిగా అపవాది ఏం చేస్తున్నాడంటే, నీవు చేయాలనుకున్నటువంటి స్పిరిచువల్ బోధ ఇవన్నీ నీవు తిరిగి చేసి అంత కష్టపడి వాళ్ళు విశ్వసించేటట్లుగా చేయటం కంటే, నీతో పాటు దేవదూతలు ఉన్నారు కదా అరణ్యంలో, ఈ దేవదూతలని వీళ్ళందరి ముందు నీకు సేవ చేస్తున్నట్టుగా చూపించు. వాళ్ళందరూ నీ పాదాలను పట్టుకుని భద్రంగా ఉంచుతున్నట్టుగా, నిన్ను కాపాడుతున్నట్లుగా చూపించు. ఈ యూదులందరూ నిన్ను ఒక్క క్షణంలో నమ్ముతారు. ఎందుకు ఈ సమస్యలన్నీ అని అపవాది భలే తెలివిగా, యుక్తిగా, ఈజీగా నీ పని అయిపోద్ది అన్నట్టుగా ఒక వక్రమమైన మార్గాన్ని తెలియచేస్తున్నాడు. అంటే దేవదూతల పరిచర్యను వాడుకొనమని. దేవదూతల్ని నువ్వు చేయొద్దు, నువ్వు ఆగిపో. దేవదూతల ద్వారా వీళ్ళందరూ తెలుసుకునేటట్టు. ఎందుకని? మరియమ్మ దేవదూత మాట వింది, లోబడింది. యోసేపు దేవదూత సలహా విన్నాడు, విధేయత చూపించాడు. జక్కర్య దేవాలయంలో దేవదూత మాట విన్నాడు, కుమారుని పొందాడు. ఎక్కడో చేలల్లో పశువులను కాసుకుంటున్నటువంటి కాపరులు దేవదూతల పాటలు విన్నారు, వచ్చి యేసుక్రీస్తు వారిని దర్శించుకొని దాని గురించి గొప్పగా ప్రకటిస్తూ వెళ్ళారు. కాబట్టి దేవదూతలు కనుక చెబితే ఈజీగా నమ్ముతారు, నీ మాట ఎవరు నమ్ముతారు? కాబట్టి ఆ దేవదూతలను ఉపయోగించుకో అన్నట్లుగా అపవాది తెలియచేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, నేటి కాలంలో కూడా దేవుని వాక్యానికి బదులు, దేవుని వాక్యము కాకుండా ఇతర విషయాలు, అంటే క్రైస్తవులంగా లేదా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా చేసే కొన్ని విషయాలు, వాటికి ఎక్కువ స్థాయిని ఇస్తూ వాటి ద్వారా అనేకులను క్రైస్తవులుగా చేయాలని, విశ్వాసంలో పెంపొందింప చేయాలని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, వాక్యమును మించిన బలం ఒక విశ్వాసికి ఎక్కడ దొరకదు. వాక్యమును ధ్యానించడం ద్వారా కలిగిన జీవం విశ్వాసికి, ఆ క్రీస్తు యొక్క జీవం మరి ఎక్కడా అంత బలంగా దొరకదు. కనుక వాక్యం చెప్పటం కంటే ప్రవచనాలు చెప్పండి, అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు చేయండి, చచ్చిపోయిన వాళ్ళు లేపండి, రోగులకు స్వస్థతలు చేయండి. ఇదిగో మీకు స్వస్థత వరాలు, అద్భుత వరాలు మొదలైన వరాలు ఇవ్వబడ్డాయి. కనుక వాటిని పెట్టుకుని వాటితోనే గొప్పగా సేవ చేయండి. వాక్యం ఎందుకు పక్కన పెట్టండి. వాక్యం కాదు ముఖ్యం కావాల్సింది. యేసుక్రీస్తు దేవుడని నిరూపించబడాలంటే అద్భుతం చేయాలి. ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు కావాలి, ప్రవక్తలు లేవాలి, ప్రవక్తల ఉద్యమం అని చూసారా? క్రైస్తవ సంఘాన్ని అపవాది ఎంత చక్కగా బోల్తా కొట్టిస్తున్నాడో. యేసుక్రీస్తు వారిని కూడా అలాగే బోల్తా కొట్టించాలని చూశాడు. కానీ వాడి వల్ల ఏమవుతుందండి? ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. మనల్ని అయితే అట్లా బోల్తా కొట్టిస్తాడు, కానీ వాడు ఆయన్ని ఎక్కడ బోల్తా కొట్టిస్తాడు? కాబట్టి ఆయన వాడికి అక్కడ కూడా ఒక మంచి సలహా ఇస్తున్నాడు. ముక్కు మీద గుద్దినట్టుగా ఆయన తెలియచేస్తున్నాడు. నీవు గుర్తుపెట్టుకో, దేవదూతలు కాదు, 6వ అధ్యాయం 16వ వచనం ద్వితీయోపదేశకాండంలో, మీ దేవుడని యెహోవాను శోధించినట్లను ఆయనను శోధింపకూడదు. కాబట్టి నువ్వు నన్ను శోధించకూడదు, పక్కన కూర్చో అని దేవుని వాక్యాన్ని చూపించి దూరంగా పంపిస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మంచి పద్ధతి, శోధనను తప్పించుకోవడానికి. శోధన అంటే ఏంటి? గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాక్యాన్ని దేవుడు కోరుకుంటున్న విధానములో మనం పాటించటం కాకుండా, ప్రకటించటం కాకుండా, మన ఊహల చొప్పున, లోక సంబంధమైన ఆలోచనల చొప్పున ఇంకా ఎక్కువ చేస్తామనుకుని, అదే దేవుని వాక్యములో ఉండే కొన్ని విషయాలను జ్ఞానం తక్కువతో ఆలోచించి ఆ వాక్యం కంటే వాటికి ప్రాధాన్యతనిచ్చి
ప్రజలు యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, కానీ వాళ్ళు సారాంశము తెలియని వారిగా మిగిలిపోతున్నారు. కనుక బండ మీద పునాది కాదది, ఇసుక మీద పునాది అవుతుంది. ఇది సాతానుడు చేస్తున్నటువంటి పెద్ద మోసం. మీరు మెయిన్ లైన్ చర్చెస్ చూడండి, చాలా కాలం నుంచి వస్తున్నటువంటి చర్చలు, వాటిలో ఇలాంటి తతంగం ఉండదు. వాక్యం చెప్పుకుంటారు, ఏవో కొన్ని పద్ధతుల్లో ఆరాధనలు చేసుకుంటారు, అందరితో ముగించబడుతుంది. ఇక స్వేచ్ఛ మనకివ్వబడుతుంది. నువ్వు దేవుణ్ణి వాక్యాన్ని అనుసరించవు, అది నీ ఇష్టం అన్నట్లుగా మనకివ్వబడుతుంది స్వేచ్ఛ. విశ్వాసి అనుసరించి మేలు పొందాల్సినటువంటి బాధ్యత మనది. వెంటబడి పరుగులు తీసి బెత్తం తీసుకుని పశువుల్లాగా మల్లేసే వ్యవహారం కాదు. అక్కడ ఇలాంటివి ఉండవు. అక్కడ కూడా స్వస్థతలు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు వైద్యం నేర్చుకున్నారు, వైద్యం చదువుకున్నారు, హాస్పిటళ్ళు కట్టారు. ఆ హాస్పిటల్లో వైద్యం చేసి ప్రజలకు అనేకులకు మేలు చేశారు. జ్ఞానం రావాలి అంటే వాళ్ళు చదువుకుని వచ్చి ఇక్కడ కొంతమందికి చదువు చెప్పి స్కూల్స్ కట్టి చదివించారు. ఇవన్నీ మెయిన్ లైన్ చర్చెస్ చేసే సంగతులు. ఈ రోజుల్లో దౌర్భాగ్యం, ఆ గొప్ప దర్శనం లేనటువంటి వ్యక్తులు ఈ మెయిన్ లైన్ చర్చెస్లో ఉండటం వలన ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన పరిస్థితులు చూస్తున్నాం, దుఃఖపడే పరిస్థితులు చూస్తున్నాం. కానీ ప్రియులారా, చాలా మంచి పద్ధతులు వాటిలో ఉన్నాయి. ఇండివిజువల్ సంఘాల్లో కూడా చక్కగా వాక్యానికే ప్రాధాన్యతనిచ్చి మిగిలినటువంటి ఈ వ్యర్థమైనటువంటి కొన్ని విషయాలను పక్కన పెట్టేటువంటి మంచి సేవకులు, సహవాసాలు కూడా ఉన్నాయి. నేను అందరినీ మాట్లాడట్లేదు. ఎవరైతే వక్రమమైన విధానంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అలాంటి వాళ్ళు దయచేసి మార్చుకోండి. ఎంతకాలం దేవుని పేరును మోసం చేద్దాం? దేవుని దగ్గర లెక్క చెప్పిన రోజున నిత్య నరకానికి వెళ్ళిపోతే అంతకంటే దౌర్భాగ్యం ఉంది. కనుక సత్యమును క్రమముగా నేర్చుకుందాం, దాని సారాంశాన్ని తెలుసుకుని క్రమంగా బోధించేవారిగా ఉందామని మిమ్మల్ని కోరుతున్నాను. మూడవ శోధన, ఆ రెండవ శోధన యోహాను చెప్పినటువంటి 3 విషయాల్లో శరీరాశ, నేత్రాశ, అంటే నేత్రాశకు సంబంధించిందని చెప్పాను. దేవాలయాన్ని అడ్డుపెట్టుకుని, దేవుని సన్నిధిని అడ్డుపెట్టుకుని మోసం లేదా అనేకమైన సంగతులకు పాల్పడేవారు దయచేసి అపవాది మిమ్మల్ని అక్కడికి నడిపించాడని గుర్తుపెట్టుకోండి. ఆ అపవాది చేతిలో కీలుబొమ్మలుగా మారొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. మనము శోధనలో కూలిపోకుండా నిలబడేవారిగా, జయించేవారిగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. హెన్రీ డ్రుమాండో అనే వ్యక్తి అంటాడు, ఏమి శోధన లేకుండా ఉండటమే ఒక శోధన అంటాడు. ఏ శోధన లేకుండా ఉండటమే ఒక శోధన. కనుక నాకేమి శోధనలు ఇవ్వండి అని నువ్వు అనుకుంటే బహుశా అదే నీకు శోధన. కాబట్టి నీ శోధన ఏదో నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని క్రీస్తుకు లోబడి తిరిగి మరలా ఒకసారి జీవితాన్ని సరిచేసుకొని క్రీస్తు ప్రేమకు, క్రీస్తు వాక్యానికి సరైన రీతిలో హృదయంలో స్థానం ఇచ్చి లోకంలో ఎదురయ్యేటువంటి అపవాది లోకుల శోధనలను జయించి ఒక గొప్ప విశ్వాసిగా, నిత్య జీవం కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలని, అందుకు ప్రభువు నీకు బలంగా సహాయం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడు ఇట్టి మాటలను మన వినికిడిలో పదిలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు వీడియో చూసిన మీకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ప్యారిష్ లేకుండా ఉంటున్నాను కాబట్టి ఈ వీడియోలు చేసి పెట్టగలిగే అవకాశం దొరికింది. కనుక మీలో, మీ హృదయంలో దేవుడు కల్పించిన తలంపును బట్టి, మీకు మీరుగా కలిగినటువంటి తలంపును బట్టి కానుకను అందించగలరని మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సబ్స్క్రిప్షన్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా అనేకులు చూసే అవకాశం ఉంటుంది. మూడవ శోధన కొండ మీద, శిఖరం మీద, ద టాప్, ప్రపంచం యొక్క ఉన్నతమైన స్థాయిలో. ఎవరెస్ట్ పర్వతం ఎత్తైందంటారు కదా, అది భూమి మీద నుంచి ఎత్తైంది, భూమి యొక్క సర్ఫేస్ నుంచి ఎత్తైంది. దానికంటే ఎత్తైన పర్వతానికి సముద్రాల్లో మునిగిపోయి ఎత్తుగా ఉన్నాయంట. కానీ ఈ భూమి ఉపరితలం నుంచి పైన ఎత్తులో అవి లేవు, దానికంటే తక్కువలో ఉంటాయి. కనుక
సాధారణంగా భూమి ఉపరితలం మీద ఎత్తుగా ఏది ఉందంటే ఎవరెస్ట్ శిఖరం అని చెప్పుకుంటారు కదా. బహుశా అలాంటి ఉన్నతమైన శిఖరం మీదకి తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని చూపించి అంటున్నాడు, నువ్వు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు? ఈ లోకమంతటిని రక్షించి కొనుక్కోవటానికే నువ్వు వచ్చింది, నీ రక్తం ఇచ్చి. ఎందుకు అంత శ్రమలు, నీకెందుకు అంత బాధ ఎందుకు పడతావు? నేను చెప్పిన మాట నువ్వు ఏదింట్లా. అక్కడ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినమంటే ఆ మాట వినలా. అక్కడ దేవాలయం దగ్గర తీసుకెళ్ళి వీళ్ళందరూ నమ్ముతారు, దూకు దేవదూతలను చూపించు వాళ్ళందరికీ అంటే ఆ మాట వినలాను. సరే ఈ పని అన్నా చెయ్యి, ఎందుకు లేనిపోయింది కష్టపడతావు? నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమారుడు నువ్వు కనుక నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు. నువ్వేం చేస్తావంటే నాకు నమస్కారం చేయి, నేను నీకు ఈ లోకం అంతటిని ఇచ్చేస్తాను అని తెలియచేస్తున్నాడు. ఏమండి, లోకం అంతా నాది, నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు ఇస్తాను. నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, అవసరం లేదు, నేను ఫ్రీగా ఇస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయి అంటున్నాడు. వీడికి ఎంత అద్రిపాటు అండి, ఎంత గర్వం కదా. సాక్షాత్తు దేవునినే నాకు నమస్కారం చేయమని అడుగుతున్నాడు అని అంటే వీడిలో ఉన్నటువంటి అహంభావము, అపవాది యొక్క అహంభావం ఎంత భయంకరమైన స్థాయిలో ఉందో మనం దీని ద్వారా చూడవచ్చు. ఇక యేసుక్రీస్తు వారు ఎదుట వీడు ఈ లోకం నాది అని అన్నాడు కదా, అలా అనగలిగినటువంటి స్థాయి వీడికి ఎక్కడుంది అసలు? ఈ లోకాన్ని ఎక్కడ కొన్నాడు వాడు? దేంతో ఈ లోకాన్ని సంపాదించుకున్నాడు? తండ్రి అంటాడు, లోకమును దాని నివాసులను యెహోవావే, నావే, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నావే, వాటిలో నుంచి మీరు నాకేమిస్తారా? మీరు నాకు ఇచ్చేదేంటి? నాకేం తక్కువ అని మీరు ఇస్తారని కానుకల గురించి పెడబొబ్బలు పెట్టి ఏడ్చే వాళ్ళ గురించి మాట్లాడాడు. అవన్నీ నావే అనుకుంటున్నారేమో అని ప్రభువు మాట్లాడాడు. ఇక మరి నావి అని అపవాది ఎలా అనగలుగుతున్నాడంటే చిన్న కారణాలు. దేవుడు వదిలిపెట్టాడు కాబట్టి అది నాది అని వీడు చెప్పుకుంటున్నాడు, అంతేగాని వాడికి అధికారం ఎవరి మీద లేదు. కానీ యేసుక్రీస్తు వారు అన్నాడు వాడిని అర్థం చేసుకోవడం కోసం, ఈ లోకాధికారి వస్తున్నాడు, ఇదిగో ఈ లోకాధికారికి ఇప్పుడు తీర్పు తీర్చబడుతుంది, ఇలాంటి మాటలు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని ప్రభువారు తెలియచేసిన యోహాను సువార్తలో 14:30 16:11 తెలియచేయబడినటువంటి మాటలను బట్టి వాడు ఈ లోకంలో ప్రస్తుతం అధికారాన్ని చెలాయిస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు అనమాట. వాడికి అధికారం ఎలా వచ్చింది? నాదని ఎలా అనగలుగుతున్నాడు? సాక్షాత్తు ఎవరిదో ఆయన ముందు ఇది నాది, నాకు నమస్కారం చేయి, నీకు ఫ్రీగా ఇస్తానని ఎలా అనగలుగుతున్నాడు? ఆయన వదిలిపెట్టాడు కనుక అక్కడ కూర్చుని వీడు నాది అనే మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు వదిలిపెట్టాడు ఆయన కూడా? ఒకసారి రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక మనం తీద్దామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు అప్పగించాడు కనుక ఈ అపవిత్రుడైనటువంటి అపవాది నాది ఇదని మాట్లాడుతున్నాడు. ఎందుకు అప్పగించాడు? వారు తమ హృదయముల దురాశలను అనుసరించి పరస్పరం అవమానపరుచుకుంటున్నారంట. దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళ జీవితం ఒక అపవిత్రమైన పరిస్థితులకు తమను తాము అప్పగించుకొని బ్రతుకుతున్నారంట. 26వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చెప్పండి, ఇప్పుడు దేవుని మాట వినని వారు, అపవిత్రతనే దేవునిగా కొలుసుకుంటున్నవారు, తుచ్చమైనటువంటి అభిలాషలతో ఇక్కడ చెప్పబడింది, వారి స్త్రీలు కూడా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు అని తెలియచేయబడింది. కామాభిలాషలో కూడా వికృతమైనటువంటి కామాభిలాష చేష్టలు చేస్తూ ఉన్నందున దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు, వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు.
వారిని ఆ తుచ్చమైన అభిలాషలతోనే నాశనం అయిపోయేటట్టుగా వాటికి అప్పగించాడు. కొంటారు మీరు దాటితోనే నాశనం అవుతారని వదిలేశాడు. కనుక వాళ్ళందరినీ పోగు చేసుకుని గంపలో వేసుకుని వీళ్ళందరూ నా వాళ్ళు, నీకు కావాలి అని అంటే మళ్ళీ వచ్చావుగా వీళ్ళందరిని కొనుక్కుంటానని, నీకు కావాలి అంటే నువ్వేం రక్తం చిందించొద్దు, నా కాళ్ళ మీద పడు, నమస్కారం చేయి, నేను నీకు ఇస్తానని తెలియచేస్తున్నాడు. ఇది అపవాది యొక్క కుయుక్తి. అపవాది చాలా క్రూరంగా, చాలా యుక్తిగా ఇలా ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పుడు మనలో మాట మనం అనుకుందాం, ఒకవేళ యేసుక్రీస్తు వారు వాటికి నమస్కారం చేశాడు అనుకోండి, చెయ్యడు. మనలో మాట చెయ్యడు. ఒకవేళ చేశాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? రైట్, ఇప్పుడు నేను నీకు దేవుణ్ణి, నువ్వు సామాన్యమైన మనుషుడివి, నువ్వు నీ తండ్రి దగ్గర నుంచి వచ్చిన చిత్తాన్ని మర్చిపోయి జ్ఞానం లేని వాడిలాగా నాకు నమస్కారం చేసావు కాబట్టి యు ఆర్ మై స్లేవ్, ఇప్పుడు నువ్వు నా యొక్క బానిసవి, కాబట్టి బానిసకు నేను ఈ లోకాన్ని ఎట్లా ఇస్తాను? ఇవ్వను, నువ్వు కూడా నా బానిసగానే ఉండని అంటాడు. చెప్పేటప్పుడు మనం చేసే వరకు కూడా చాలా బాగుంటుంది. మోసం చేసేవాడు అట్లాగే చెబుతాడు కదండి. మన దగ్గర నుంచి లాక్కునేంతవరకు చాలా గొప్పగా చెబుతాడు. లాక్కున్న తర్వాత మరుక్షణంలో, కొద్దిసేపట్లో, కొద్ది రోజుల్లోనే వాడి యొక్క లక్షణం బయటపడుతూ ఉంటుంది. ఈ అపవాది అదే ప్రభువుతో కూడా అదే చేయాలని చూస్తున్నాడు. అలాంటి ట్రిక్ను ఉపయోగిస్తున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్వితీయోపదేశకాండం 6:13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయాలి. ఇశ్రాయేలుకు ఏది చెప్పాడో అది చెప్తున్నాడు. ఆయననే సేవించాలి, ఆయన మాట మీరు వినాలి, నువ్వు ఆయననే నమ్ముకోవాలి, ఆయనను ఆరాధించాలి, దేవుణ్ణే సేవించాలి. నువ్వెవరో సేవించబడటానికని అపవాదిని గద్దించి వాడి ముఖం మీద కొట్టినట్టుగా ప్రభు ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ 3 శోధనలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా ఆశ్చర్యకరంగా వాటిని గెలిచాడు. మనకు కూడా ఎలా గెలవాలో చూపించాడు. అపవాది యొక్క శోధనలను జయించడానికి ప్రభువు ఉపయోగించుకుంది దేవుని వాక్యాన్నే, లేఖనములనే. కనుక లేఖనములు మనకు తెలిసి ఉంటే మనం అపవాది యుక్తిలో పడం. లేఖన సారం మనం తెలిసి ఉంటే నిత్య జీవాన్ని కోల్పోం. లేఖన సారం మనకు తెలిసి ఉంటే దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకోం. ప్రార్థించుదాం, తలలో వంచండి. ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అయ్యా, ఇదిగో ఈ సమయమున ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మీ పరిశుద్ధ లేఖనమును క్రమముగా ధ్యానించుకునే కృపను అనుగ్రహించారు. అందరి సత్యాలను మేము సక్రమంగా తెలుసుకొని వాక్యమును వంచన విధానములో చదవటం, అర్థం చేసుకోవటం అనే దుర్లక్షణాలను తీసివేసుకొని వంచనగా బోధించేటువంటి బోధలను కూడా వినకుండా దూరముగా ఉండి సరి అయినటువంటి బోధలను, వాక్యానుసారమైనటువంటి బోధించేటువంటి బోధకులతో కలిసి మీ యొక్క సన్నిధిలో విశ్వాసంలో కొనసాగే భాగ్యం మాకందరికి దయచేయండి. దానిని గుర్తించుటకు, తెలుసుకున్నటకు కావలసిన జ్ఞానము కూడా పరిశుద్ధాత్మదేవ మాలో దయతో అనుగ్రహించండి. మాలో చదువుకుంటున్న బిడ్డలు పరీక్షలకు సిద్ధపడుతున్నారు, కొంతమంది పరీక్షలు రాస్తున్నారు నాయన. ఆ బిడ్డలకు కావలసిన జ్ఞానము కూడా అనుగ్రహించండి. మంచి రిజల్ట్ పొందటానికి కృపదయచేయండి నాయన. పేదరికంలోనూ, ఆర్థిక నష్టములలోనూ, ఇబ్బందుల్లోనూ ఉన్న బిడ్డల కోసం వేడుకుంటున్నాం. కనికరించి వారి అవస్థతలు తీర్చి మీరు మహిమ పొందండి తండ్రి. దేవుడు మా అవసరాలు తీర్చాడని నిన్ను స్తుతించుకునే కృప వారికి దయచేయండి మా ప్రభువా. అలాగే వివిధ రీతులుగా చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు, కూలీ చేసుకుంటున్నటువంటి బిడ్డలు, చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి బిడ్డలు, ఏ పని లేక పని కోసమై ఎదురు చూస్తున్న బిడ్డలు, వారందరి కోసం, పశువులను మేపుకునే బిడ్డలు, వ్యవసాయం చేసుకునే బిడ్డలు, ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. కనికరించి వారందరినీ మీ రెక్కల నీడన కాపాడి వారి పనిపాట్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని నాయన. తిరిగి మేమందరం మరొక పర్యాయమున మీ వాక్యమును వినే కృప మాకు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. సెలవు. గాడ్ బ్లెస్ యూ.